హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. నీట్గా అన్నీ చెక్ చేసుకొని లోపల అన్నీ బయట తీసేసుకొని చిటికి ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నామండి. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ పెట్టేసి బాండీలో పెట్టేసుకున్నామండి. బాండీలు కొంచెం వేడయ్యాక ఒక 4 గంటలు నూనె పోసేద్దామండి. నూనెలో బాగా తేలాలి, అవి ఫ్రైలాగా వేయించుకోవాలండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా చూడండి. కొన్ని ఆవాలు వేసుకున్నామండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని పాటు బాగా కలుపుకున్నాము. యాడ్ చేసేసుకున్నాము. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి కాకరకాయలు, అవి కూడా దాని వేసి కలిపేసేసి 1 నిమిషం వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పొడి అన్నీ కొబ్బరి పొడి మొత్తం కలిపి ఫ్రైలాగా ఏం చేసేసుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకున్నామండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చేదు కూడా ఉండదండి, బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.